ఓం యత్పురుషం యదదుః కతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కా ఊరూపాదా ఉచ్యేతే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వాళ్లకు ఎలా ఉంటుంది, ఈ మాసంలో ఏ విధమైన మార్పాటులు ఉన్నాయా అనేటువంటిది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. ముఖ్యంగా చూశారంటే కుంభరాశికి ఏలినాటి శని జరుగుతూ ఉంది. అందులో కూడా జన్మ శని ప్రభావం. శని మీ రాశిలోనే ఉన్నాడు. మీ రాశికి అధిపతి ఎవరు? శని భగవానుడే. శని మీ రాశిలోనే ఉన్నాడు. రాశిలో ఉండేటువంటి శని అనుగ్రహం అనేటువంటిది మీకు చాలా ఎక్కువగానే దొరుకుతుంది. ఏమండి అయ్యా, ఇలా గురువుగారు మాకు చాలా సమస్యలు అయిపోయింది, కుంభరాశి వాళ్ళకు శని నుంచి చాలా కష్టపడుతున్నాము అంటే దానికి చిన్న చిన్న పరిహారాలు అనేటువంటిది మీరు చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మూల జాతకం ఉంటుంది కదా, మీరు పుట్టినప్పుడు తల్లిదండ్రులు రాపించింటారు కదా, ఆ జాతకాన్ని మంచి జ్యోతిష్యుల దగ్గర చూపించుకోండి. హయ్యర్ అస్ట్రాలజీ, వేదిక్ అస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ చేసి అందులో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే, దోషాలు ఉంటే పరిహారం కోసము చాలా చిన్న పరిహారం చేసుకోండి. ఆ పరిహారమే మీకు చాలా వరకు సక్సెస్ ఇస్తుంది, మంచి సంతోషాన్ని ఇవ్వుతుంది. సరే, అలా అయితే కుంభరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. మీ రాశి నుంచి 2వ ఇల్లు 8వ ఇంట్లో రాహు కేతు ఉన్నారు. ఇక 3వ ఇంట్లో గురు భగవానుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మీ రాశి నుంచి లాభస్థానం అంటే 11వ ఇంటికి అధిపతి, కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము, విద్యాస్థానానికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు 3వ భావంలో ధైర్యస్థానంలో, కుజునింట్లో, అంగారక గ్రహం ఇంట్లో, స్నేహితునింట్లో ఉన్నారు. కాబట్టి గురువు చాలా బలిష్టంగా ఉన్నారు. మీ గురు బలం లేదు అయితే గురు బలిష్టంగా ఉన్నారు. సరే, మీ యొక్క రాశి నుంచి 3వ ఇంట్లో ఉండేటువంటి గురు భగవానుడు మీకు కుటుంబ సౌఖ్యాన్ని, ధనవృద్ధిని, మీ యొక్క మాటకి వాల్యూస్ని, తర్వాత విద్యా అధిపతి, విద్యానికి మీకు విద్యాస్థానానికి అధిపతి 2వ ఇల్లు. కాబట్టి చాలా వరకు మీకు చదువులో ఏం సమస్యలు రాకుండా మంచి చదువు మీకు అభివృద్ధి అవుతుంది. ఇక లాభస్థానానికి అధిపతి కాబట్టి గురు లాభాన్నే ఇస్తాడు. గురు నుంచి మంచి ఫలితమే. ఇక రాహుకేతువులు తీసుకునే అక్కర్లేదు మనం. రాశులోనే శని కాబట్టి జన్మ శని ప్రభావంలో ఉన్నారు. మీరు ప్రతి నెలకు ఒక మారు శనీశ్వరునికి ఒక శనివారము తైలాభిషేకం అనేటువంటిది చేసేది. ఇది చాలా మంచిది. చాలా వరకు ఇది మీరు చేయాలి. ప్రతి నెలకి ఒక మారు ఒక ½ లీటరు నువ్వుల నూనె తీసుకుని వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం, తైలాభ్యంగనం చేయించేదాని నుంచి ఖచ్చితంగా మీకు ఉండేటువంటి సమస్యలు దూరం అయిపోతుంది, సంతోషంగా ఉంటారు. ఇక గ్రహస్థితుల అనుసారంగా మనం చూసేటువంటిది అయితే సూర్య భగవానుడు సప్తమాధిపతి 13వ తారీఖు వరకు మీకు నష్టస్థానంలో ఉంటారు. 13వ తారీఖు మీ రాశికే వస్తారు, కుంభరాశికే సూర్యుడు వస్తారు. సూర్యుడు ఈ నెలలో మీకు ఖచ్చితంగా బాగోలేదు. కాబట్టి కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజామున లేచి స్నానం చేసుకుని సూర్యుని దర్శనం చేసుకొని సూర్యునికి ఒక 12 నమస్కారాలు చేసి సూర్యునికి సంబంధించిన ఏదైనా శ్లోకమో, స్తోత్రమో, ఏదైనా మంత్రమో మీకు తెలిసింటే దాన్ని చెప్పేటువంటిది, లేదంటే దాన్ని యూట్యూబ్లోనో ఏదైనా సోషల్ మీడియాలో దొరుకుతుంది, దాన్ని వినేటువంటిది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేస్తే ఖచ్చితంగా మీకు అనుకూలం ఖండితంగా ఉంటుందండి. రాశి నుంచి 12వ ఇంట్లో 3 గ్రహాలు వస్తాయన్నమాట. పాపం వేంచ పతనం నిరయం వామవంబకం స్థానభ్రంశంచ వైకల్యం ద్వాదశేన విచింతయేత్ అనేటువంటి ఒక శ్లోకం. 1వ తారీఖు ఫిబ్రవరి 12వ ఇంటికి బుధుడు వస్తున్నాడు. తర్వాత 5వ తారీఖు ఫిబ్రవరి కుజుడు 12వ ఇంటికి వస్తున్నారు. 11వ తారీఖు ఫిబ్రవరి శుక్రుడు 12వ ఇంటికి వస్తున్నారు. దాని తర్వాత 19వ తారీఖు బుధుడు ఆ 12వ ఇంటి నుంచి మీ ఇంటికే వస్తారు, అంటే మీ రాశికే వస్తారు. సరే, 12వ ఇంట్లో కుజుడు ఉంటే ఏం ఫలము? ముందుగా కాళ్ళు చాలా గట్టి అవుతుంది, ఎందుకంటే కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ పొజిషన్. తర్వాత మీ యొక్క సహోదరుల నుంచి మీకు చాలా వరకు అనుకూలం దొరుకుతుంది. అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళ నుంచి మీకు చాలా వరకు సంతోషం ఉంటుంది. అదే కాకుండా కాస్త
కర్మం అంటే మీరు చేసేటువంటి పనిలో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో మీరు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటిది, ఉద్యోగం కోసము వేరే చోటుకు వెళ్ళేటువంటిది, ఉద్యోగంలోనూ కూడా మీకు ప్రమోషన్ దొరికేటువంటిది, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ విధమైన సమస్యలు లేవు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా బాగా కలిసి వస్తుంది. వ్యవసాయం చేసేటువంటి రైతులకు చాలా బాగుంటుంది. ఇదే కాకుండా మీ సోదర సంబంధము ఎక్కువగా అభివృద్ధి ఉండి కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా దూరం అవుతుంది. ఇక 12వ బుధుడు వస్తే ఏం ఫలము? బుధుడు 12వ ఇంటికి వచ్చేదాని నుంచి మిత్రునిల్లు కాబట్టి ఒక 50% పాజిటివ్, 50% నెగిటివ్ ఉంటుంది. కాస్త మనోరోగం అనేటువంటిది మీకు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనస్సు గట్టిగా ఉండడానికి రోజు మెడిటేషన్ ఒక 10 నిమిషాలు చేయండి. దాన్ని చేసేదాని నుంచి మీ మానసిక రోగం అనేటువంటిది దూరం అవుతుంది. దాని నుంచి మీకు సంతోషం కలుగుతుంది. ఇక శుక్రుడు అయితే 12వ ఇంట్లో ఉంటే ఏం ఫలము అంటే శుక్రుడు విశేషంగా చాలా మంచి ఫలాన్ని ఇస్తాడు. బంధువుల నుంచి ఒక మంచి అభిప్రాయాన్ని తెస్తాడు. సోషల్ సర్వీస్ చేసేటువంటిది, చాలా చుట్టాడేటువంటిది, పుణ్యక్షేత్రాల దర్శనము అభివృద్ధి అవుతుంది. తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళి ఆ భగవంతుని ఎక్కువగా వేడుకుంటారు. తర్వాత స్త్రీ నుంచి మీకు సౌఖ్యము, స్త్రీలకి పురుషుల నుంచి సౌఖ్యము, ఇలా పరస్పరంగా మీకు సౌఖ్యం అనేటువంటిది దొరుకుతుంది. శుక్రుడు మీకు చాలా బాగానే ఉన్నాడు. దాని నుంచి ఏమీ భయపడకండి. 12వ ఇంట్లో 3 గ్రహాలు ఉంది, వ్యయస్థానం అని చెప్పి భయపడకండి. ఆ బుధుడు మిత్రుడు ఉన్నాడు, శుక్రుడు మిత్రుడే, కుజుడు ఉచ్చుడు. కాబట్టి ఏ విధమైన సమస్యలు మీకు ఖచ్చితంగా రాదు. ఇక జనరలైజ్గా చూసేటువంటిది అయితే దీర్ఘకాలంగా మీకు ఉండేటువంటి అనారోగ్యం అనేటువంటిది దూరం అవుతుంది. కాస్త ఇబ్బందులు ఉండేటువంటి మీకు సరిపోతుంది. వ్యాపారంలో చాలా వరకు బాగుంటుంది. మీ ఒక ఫ్రెండ్స్ నుంచి మీకు సపోర్ట్ అనేటువంటిది దొరుకుతుంది. కుటుంబంలో సంతోషము, గౌరవము, ధనలాభం, వృద్ధి, ఒక మర్యాద అనేటువంటిది మీకు ఎక్కువ అవుతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా చాలా బాగుంది. షేర్ బిజినెస్లో కూడా మీకు అనుకూలంగా ఉంది. తర్వాత వాల్యుబుల్ థింగ్స్ గురించి కాస్త గమనం పెట్టండి. ఈ ఒక ప్రపంచాన్ని జయించేటువంటి ఒక శక్తి అనేటువంటిది మీకు ఉంది. కానీ దాన్ని సరిగా మీరు ఉపయోగించుకుంటే మాత్రమే మీకు మంచి ఫలితము. రైతులకు వ్యవసాయం చేసేందుకు చాలా బాగుంది. చిన్న చిన్న వ్యాపారులకు, పూలు, పళ్ళు, కాయగూరలు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు చాలా బాగుంటుంది. శిక్షకులకు అంటే టీచర్సు, ప్రొఫెసర్సు, లెక్చరర్సు, స్టూడెంట్సు, ఈ రిలేటెడ్గా ఉండే వ్యాపారం కానీ, ఈ రిలేటెడ్గా ఉండే ఉద్యోగం కానీ అభివృద్ధి అవుతుంది. అందు నుంచి చాలా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు. మనసుకి చాలా సంతోషం ఉంటుంది. మృష్టాన్న భోజనం అనేటువంటిది నెలపూర్తి మీకు దొరుకుతుంది. మీ భావన ఏముందో మనసులో ఉండేటువంటి భావనను బయట వేస్తారు. దాని నుంచి మీకు మంచి వేదిక అనేటువంటిది దొరుకుతుంది. స్పోర్ట్స్లో, పాటలో, సినిమాలో ఇలాంటిదంతా సక్సెస్ ఉంటుంది. ఆరోగ్యంలో వృద్ధి, సంతాన అపేక్షిత దంపతులకు చాలా మంచి శుభఫలము, సంతానం అనేటువంటిది మీకు కలుగుతుంది. మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితమే. కుంభరాశి వాళ్ళకు ఏళ్ళనాటి శని, జన్మశని ఉంది అని భయపడకండి. పంచమాధిపతి బుధుడు బాగున్నాడు. తర్వాత భాగ్యాధిపతి, తరువాత సుఖాధిపతి శుక్రుడు బాగున్నాడు. తర్వాత తృతీయ దశమ భావాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఇంకా గురువు అయితే మీకు కుటుంబ స్థానానికి, ధనస్థానానికి, లాభస్థానానికి అధిపతి గురువు చాలా బాగున్నాడు. ఓవరాల్ చూశారంటే అన్ని గ్రహాలు బాగుంది ఎక్సెప్ట్ సూర్యుడు. కాబట్టి ప్రతిరోజు తెల్లవారి సూర్య నమస్కారం చేసి స్వామికి ఒక మంత్రాన్ని చెప్పి ప్రార్థన చేసేదాని నుంచి మీకు ఉండేటువంటి సమస్యలు దూరం అయ్యి ఖచ్చితంగా మంచి ఫలితం అనేటువంటిది మీకు దొరుకుతుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు పూజ చేసేటువంటి అమ్మవారు అనుగ్రహము మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.